నమస్తే అందరికీ. భస్త్రికా ప్రాణాయామం బై డాక్టర్ నందన సత్యనారాయణ గారు. ప్రాణాయామం సుఖజీవనయానం 5th పార్ట్ సుఖజీవన సోపానాల్లో ఉంది. మీ ముందు ఉంచుతున్నాను. భస్త్రికా ప్రాణాయామం 4th టైప్. దీనిని ఆల్టర్నేటివ్ ప్రాణాయామం కూడా అంటారు. గమనించవలసిన కొన్ని విషయాలు. మొదటి 3 ప్రాణాయామాల వల్ల కాక ఏంటిది అది? అబ్డామినల్ భస్త్రిక, కపాలపాతి, సూర్య చంద్రనాడుల భేది. ఈ 3 ప్రాణాయామాల వల్లే కాక ఇందులో ఒక ముక్కు ద్వారా గాలిని పిలిచి ఆ గాలిని వేరొక ముక్కు ద్వారా వదలడం చేస్తాము. ఇది భస్త్రికా ప్రాణాయామం. ఇంతకుముందు ప్రాణాయామం వల్లే తలను పైకి కదుపుతూ గాలిని పీల్చడం, తలను కిందకు వంచుతూ దించుతూ గాలిని వదలడం అనేవి ఇందులో కూడా అలానే ఉంటాయి. కొన్ని రోజులు అలవాటు అయ్యే వరకు ఈ ప్రాణాయామంలో తప్పులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించి నిదానంగా చేస్తే నేర్చుకోవడంలో తప్పులు రావు. కుడి ఎడమ ముక్కుల మీద పెట్టే వేళ్లను మారుస్తూ ఈ ప్రాణాయామం చేయవలసి ఉంటుంది. ముక్కు మీద వేలు ఉండవలసిన చోట ఉండకుండా కిందకు జారిగితే గాలి వెళ్లకుండా ముక్కులు మోసుకుంటాయి. కాబట్టి వేలు జాగ్రత్తగా పెట్టుకోవాలి. చేయి విధానం. వజ్రాసనంలో నిటారుగా కూర్చొని నాలికను అంగుడికి ఆనించి నోటిని సరిగా మూసి కళ్ళు మూసుకోవాలి. ఎడమ ముక్కు మీద ఉంగరపు వేలును పెట్టి ఎడమ నాసికారంధ్రాన్ని ఆ వేలుతో నొక్కి తర్వాత వచ్చే 2 వేలను భ్రూ మధ్య భాగంలో పెట్టి బొటన వేలును కుడి ముక్కుకు 1 అంగుళం దూరంలో పైన గాలిలో ఉంచుతారు. కుడి ముక్కు ద్వారా గాలిని తలపైకి ఎత్తుతూ ఊపిరితిత్తులతో నిండుగా పీలుస్తారు. తలపైకి చేరి ఆగిన తర్వాత కుడి ముక్కును బొటన వేలుతో నొక్కి మూసి ఎడమ ముక్కును తెరిచి ఎడమ ముక్కు ద్వారా గాలిని తల దింపుతూ పూర్తిగా వదిలేస్తారు. గాలిని పూర్తిగా వదలడం అయ్యాక మరలా ఎడమ ముక్కు ద్వారా గాలిని తల పైకి లేపుతూ ఊపిరితిత్తులు నిండుగా పీలుస్తారు. తలపైకి చేరి ఆగిన తర్వాత ఎడమ ముక్కును ఉంగరపు వేలుతో నొక్కి మూసి కుడి ముక్కును తెరిచి కుడి ముక్కు ద్వారా గాలిని తల దింపుతూ పూర్తిగా వదిలేస్తారు. పైన చెప్పినట్లు చేస్తే ఒకసారి చేసినట్లు. ఇప్పుడు మరలా కుడి ముక్కు ద్వారా గాలిని పీల్చి ఆ గాలిని ఎడమ ముక్కు ద్వారా వదిలి మరలా ఎడమ ముక్కు ద్వారా పీల్చి ఆ గాలిని కుడి ముక్కు ద్వారా వదులుతారు. వివరణ. ఒక ముక్కు ద్వారా గాలిని పీల్చేటప్పుడు కానీ వదిలేటప్పుడు కానీ ఇంకొక ముక్కును వేలుతో పూర్తిగా మూసి ఉంచాలి. ఒక ముక్కు నుండి ఇంకొక ముక్కు గాలి మార్పు అనేది తలపైకి వెళ్ళి ఆగిన తర్వాతే చేయాలి. ఈ ప్రాణాయామంలో ఏ ముక్కు ద్వారా గాలిని కిందికి వదులుతారో మరలా అదే ముక్కు ద్వారా గాలిని పైకి పీల్చుకోవాలి. గాలిని మాత్రం ఊపిరితిత్తులు నిండుగా 3వ ప్రాణాయామంలో పీల్చుకున్నట్లు. 3వది ఏంటిది? సూర్య చంద్రుల నాడి భేదిలాగా అన్నమాట పీల్చుకోవాలి. అలాగే వదిలేటప్పుడు కూడా పూర్తిగా ఊపిరితిత్తులు మొత్తం ఖాళీ అయ్యేటట్టు వదలాలి. సూర్య చంద్ర నాడుల భేది ప్రాణాయామంలో ఎటు పీల్స్తే అటే వదిలాలి. కానీ ఇక్కడ ఇటు పీల్చి అటు వదలడం, మళ్ళీ అటు పీల్చి ఇటు వదలడం, ఇదే భేదము రెండింటికి. గుర్తుంచుకోవాల్సిన విషయాలు. మొదట 3 ప్రాణాయామాలలో ఇళ్లలో అబ్డామినల్ భస్త్రిక, కపాలపాతి, సూర్యచంద్ర నాడుల భేది. బాగా పీల్చడం వదలడం అలవాటు అయ్యే వరకు ఈ ప్రాణాయామం చేయవద్దు. మొదటి 5-6 రోజులు 7-8 సార్లు ఆపవలసిన పని లేదు. శరీరానికి ప్రాణాయామం అలవాటు అయ్యాక చేస్తున్నాం కాబట్టి ప్రారంభించిన రోజు నుండి చేయగలిగినన్నిసార్లు చేయవచ్చు. ఈ ప్రాణాయామంలో కూడా ప్రారంభించేటప్పుడు 5-6 సార్లు మెల్లగా చేసి అలాగే ఆపే ముందు 5-6 సార్లు మెల్లగా చేస్తూ స్పీడ్ని జాగ్రత్తగా తగ్గిస్తూ ఆపాలి. ఆపిన వెంటనే కళ్ళు తెరవరాదు. ఈ ప్రాణాయామం ఇది భస్త్రికా ప్రాణాయామం. నేర్చుకునే మొదటి వారం రోజులు నెమ్మదిగా తలపైకి కిందకి కదలికలు చేస్తే తప్పులు రాకుండా ఉంటాయి. వేలను మార్చుకోవడానికి సమయం సరిపోతుంది. అదే స్పీడ్గా అయితే వెంటనే మార్చలేక చాలా తప్పులు వస్తాయి. వేల మార్పిడి, గాలి మార్పిడి బాగా అలవాటు అయ్యాక 3వ ప్రాణాయామంలో అంటే 3వది ఏంటిది? సూర్యచంద్ర నాడుల భేది. ఎంత స్పీడ్గా గాలిని పీల్చడం వదలడం చేశామో అదే స్పీడ్గా ఈ ప్రాణాయామంలో కూడా చేయవచ్చు. ఈ భస్త్రికా ప్రాణాయామంలో కూడా చేయవచ్చు. ఇంకా కొద్దిగా స్పీడ్ని తగ్గించినా మంచిది. ఎప్పుడన్నా సమయం తక్కువ ఉన్నప్పుడు ఈ భస్త్రికా ప్రాణాయామం చేయడం మానవచ్చు. మొదటి 3 చేస్తే సరిపోతుంది. ఈ 3 అబ్డామినల్ భస్త్రిక, కపాలపాతి, సూర్యచంద్రుల నాడుల భేది. ఈ ప్రాణాయామంలో ఈ యొక్క
భస్త్రికా ప్రాణాయామంలో కూడా గాలి పీల్చేటప్పుడు వదిలేటప్పుడు మూతగా బయటకు వస్తుంది. తెలియక చేసే తప్పులు ఇందులో భస్త్రికా ప్రాణాయామంలో చెప్తున్నాడు. ఈ ప్రాణాయామంలో వేళ్ళ మార్పిడి వల్ల చాలామంది పొరపాటు చేస్తూ ఉంటారు. తల క్రిందకు తింపినప్పుడు వేళ్ళు మారుస్తూ ఉంటారు. తల పైకి వెళ్ళినప్పుడే వేళ్ళను మార్చాలని గుర్తుంచుకోవాలి. కుడిముక్కుతో పీల్చి ఎడమ ముక్కుతో వదిలి మరలా కుడిముక్కుతో పీల్చి ఎడమ ముక్కుతో వదులుతూ ఇలా అస్తమానం ఇదే చేస్తారు. కొంతమంది స్పీడ్గా చేస్తూ వేళ్ళ మార్పిడి సరిగా చేయలేక గాలిని సరిగా పీల్చలేరు, వదలలేరు. అలవాటు అయ్యే వరకు మెల్లగా చేయడం వలన గాలిని పీల్చి వదలడం అనేది జరుగుతుంది. ఈ యొక్క భస్త్రికా ప్రాణాయామం వల్ల లాభాలు: నరాల వ్యవస్థకి శ్వాసలకి మధ్య సమన్వయం సరిగా ఏర్పడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. 2. ఒక ముక్కుతో గాలిని పీల్చి ఇంకొక ముక్కుతో వదలడం వలన ముక్కులోనికి వచ్చే రొంపలు కానీ శ్లేష్మాలు కానీ తేలికగా తెగి బయటపడతాయి. 3. ముక్కులో ఉండే శ్వాసకు సంబంధించిన ద్వారాలు జిగురు పొరలు పూర్తిగా శుద్ధి చేయబడతాయి. 4. గాలిని ఇలా మార్చి వదలడం వలన ముఖ్యంగా మెదడు ముందు భాగానికి ఎక్కువ శాతం ప్రాణవాయువు అంది ఆ కణాలు బాగా శక్తివంతం అవుతాయి. ఈ ప్రాణాయామంలో ఈ భస్త్రికా ప్రాణాయామంలో కూడా ముందు 3 ప్రాణాయామాలలో ఊపిరితిత్తులో వచ్చే మంచి మార్పులు, రక్తశుద్ధి, శ్వాసలు తగ్గడం, ప్రాణవాయువును రక్తంలో పెంచడం మొదలవన్నీ జరుగుతాయి. దీర్ఘంగా శ్వాసలు వెళ్ళి రక్తంలోని దోషాలను పూర్తిగా బయటకు నెట్టగలుగుతాయి. గమనిక: వజ్రాసనంలో కాళ్ళు బాగా నొప్పులు పుడితే ఇక్కడితో వజ్రాసనం తీసి కాళ్ళు చాపి చేతులు వెనక్కి పెట్టి మెడను వెనక్కి వాల్చి కూర్చుంటారు. పూర్తిగా కాళ్ళు తిమ్మిలు తగ్గే వరకు అలా విశ్రాంతిగా ఉండాలి. 4వ ప్రాణాయామం చేశాక 4వ ప్రాణాయామం ఏంటి? ఇప్పుడు భస్త్రికా ప్రాణాయామం చేశాక 3-4 నిమిషాలు పూర్తి విశ్రాంతి తీసుకొని అప్పుడు 5వ ప్రాణాయామం చేయవచ్చు. 5వది ఏంటిది? రేచక పూరక ప్రాణాయామం. ఈ మొదటి 4 ప్రాణాయామాలు చేసి ఎక్కడితో ఆపాలనుకున్నప్పుడు వజ్రాసనం తీసివేసి కానీ 5 నుంచి 10 నిమిషాలు కళ్ళు మూసుకొని మనసును శ్వాసపై పెట్టి ఆ ప్రశాంతతను, ఆనందాన్ని అనుభవించాలి. థ్యాంక్ యూ.